వాళ్ళని ఎటు వెళ్తున్నా అంటే మా అన్నయ్య వాళ్ళు కొత్తది పట్టుకున్నారు. సో హౌస్ వార్మింగ్ సెరమనీ ఉంది అన్నమాట. అయితే నిజామాబాద్కి అయితే వెళ్తున్నాను అన్నమాట. నేను ఎక్కడికి వెళ్ళినా మొదటిగా చేసే డ్యూటీ ఎవరికైనా మెహందీ వేయడం. ఫస్ట్ మెహందీతోనే నా ఏంది వర్క్ అయితే స్టార్ట్ అయిపోద్ది. ఫస్ట్ మెహందీ వేసేస్తున్నాను. అంటే నిజామాబాద్ సైడ్ హౌస్ వార్మింగ్ సెరమనీ ఎలా అంటే ఫస్ట్ డే ఏం చేస్తారంటే బలి ఇవ్వడం అంట. సో దానికి సంబంధించిన అరేంజ్మెంట్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఎర్లీ మార్నింగే లేసేసారు వదిన వాళ్ళు అంతా. ఇంకా ఒక రూమ్లో ఇలా ఒక మూలకి దీపం, ఇంకా మరి ఒక వైట్ క్లాత్లో ఇస్తారాకు వేసి రైస్, ఇంకా దీపాలు, ఇంకా మటన్ పెట్టేస్తారంట. అట్లా పెట్టేసి దాని ముందు ముగ్గు అదంతా వేస్తారు. ఇంట్లోని మేకను బలి ఇవ్వడం అయిపోయిన తర్వాత కూడా ఇక్కడ బయట కూడా బలిస్తున్నారన్నమాట. అయితే బయట సందు ఉంటాయి కదా, ఆ సందులో ఇట్లా బలిస్తున్నారు అన్నమాట. మేము ఇంకా ఈవినింగ్ టైంలో ఏం చేసామంటే కోన్ కోసం 10 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి కోన్ కొనుకొచ్చుకున్నాం అన్నమాట. బయటికి వెళ్ళాం కదా అనేసి స్నాక్స్ కొనుక్కొని తిన్నాను. ఇంటికి వచ్చాక మంచిగా మ్యూజిక్ వినుకుంటూ మెహందీ అయితే వేసేసా నేను. కోన్ వేసుకొని పడుకొని ఇంకా ఎర్లీ మార్నింగ్ 2కే లేసేసాం. రెడీ కూడా అయ్యాం 2 వరకు. 2 o'clock వరకే హౌస్ వార్మింగ్ కి సంబంధించిన పనులన్నీ స్టార్ట్ అయిపోయినాయి. ఫస్ట్ పని ఏంటి అంటే పందిరి అయితే వేస్తున్నారు ఇంటి ముందు. ఇలా ఇంటి ముందు పందిరి వేస్తే అదొక ఫెస్టివల్ వైబ్ అయితే వస్తుంది. నార్మల్గా ఇలా కొత్తగా ఏ పనులు చేసినా ఇలా ఇంటి ముందు పందిరి వేసుకోవడం అనేది మంచి ఆచారం కదా. నేనేమో ఇంటి ముందు ముగ్గేస్తున్నాను. ముగ్గేయడం అంటే నాకు భలే ఇష్టం అన్నమాట. నేనైతే పొద్దున్నే ఇంకా హాఫ్ సారీ వేసేసుకొని మంచిగా తెలుగమ్మాయిలాగా రెడీ అయిపోయాను అన్నమాట. ఇంక ఇక్కడ పెద్దవాళ్ళందరూ కలిసి ఏం చేస్తున్నారంటే కూరాలు ఉంటాయి కదా, కూరాలకి సంబంధించిన డెకరేషన్, ఇంకా సున్నాలు వేయడం, ఇంకా పసుపు కుంకుమ పెట్టుకోవడం అలాంటివన్నీ చేస్తున్నారన్నమాట. ఇక్కడ 5 కుండలు ఉన్నాయి కదా, కూరాడి కుండలు. అయితే 5 కుండల్లో ఒక్కొక్క ఇంగ్రీడియంట్ వేస్తారన్నమాట. ఒక దాంట్లో గోధుమలు, ఒక దాంట్లో చింతపండు, ఒక దాంట్లో బెల్లం, అట్లా ఇక్కడ అన్ని ఇంగ్రీడియంట్స్ వీళ్ళు నింపుతున్నారు.
తర్వాత పందిరికి జాజు ఇంకా సున్నం పెట్టు ఇంకా పసుపుతో ముగ్గు అయితే వేసేస్తున్నారు. ఇంటి ఆడపడుచు ఉంటుంది కదా, ఫస్ట్ కడపని కడిగేసి ముగ్గులు అయితే పెడుతుంది. ओम श्री गुरुभ्यो नमः हरि ओम तुम्योरारणे कामयज्ञाय कामयज्ञोदे दैवेस्यस्तुम ईष्टं जगाधिपति चतुस्सागर पर्यन्तं गो ब्राह्मण्ये इंद्रस्वातं धारयतां ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా ఆవు ఉంటుంది కదా, ఆవుని తీసుకొచ్చి ఇల్లు మొత్తం తింపేస్తున్నారన్నమాట. ఇంకా కొత్త ఇల్లు కట్టుకున్నామంటే, కొత్త ఏమన్నా చేస్తున్నామంటే కంపల్సరీ పాలు వంగిస్తాం కదా. ఇక్కడ ఇంకా పాలైతే వంగిస్తున్నారు, మంచిగా కట్టెలు పొయ్యి పెట్టేసి వంగిస్తున్నారు. పాలైతే వంగేసినాయి. ఇక నేను ఇంకా విద్యక్క కలిసి చక్రం పూలు ఉంటాయి కదా, చక్రం పూలు తీసుకురావడానికి తెంపరావడానికి పోయినాం. పూలు తెంపుకొచ్చినాక ఇంకా మమ్మీ ఇంకా అక్క కలిసి పువ్వులు అయితే కూర్చుతున్నారు. ఫస్ట్ అయితే పంతులు ఉంటారు కదా, ఈ పూజలు అనేటివి ఫస్ట్ నవగ్రహ పూజలతో స్టార్ట్ అవుతాయంట. సో ఫస్ట్ నవగ్రహ పూజ అయితే చేస్తున్నారు ఇక్కడ. ఓం ప్రణాయ సహస్రనాయ సమత్యోది మానసర్వమి శుద్ధాజనయం సమర్పయామి. ప్రవేశ కల్పోక్త ప్రకారేణ యథాశక్తి షోడభక ఉపచారణం అహం కరిష్యే. ఇంకా నవగ్రహ పూజ అయిపోయిన తర్వాత నార్మల్గా వివాహం చేస్తారు కదా, సో వివాహానికి సంబంధించిన ఏంది అన్నీ అరేంజ్ చేస్తున్నాం అన్నట్టు.
ఓం ఉగ్రం వీరం మహావిష్ణుం జలంధం సర్వదాముఖం నరసింహం భీషణం భద్రం మృత్యుర్మృత్యుర్నమామ్యహం శ్రీ లక్ష్మీనారసింహస్వామి పదాభ్యం నమః. ఓం మహాదేవేభ్యః విష్ణుభక్తే ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. శ్రీ లక్ష్మీదేవతాభ్యం నమః. शिरोभावे सहस्रनामे पुरुषा शाश्वते सहस्रकोटियुगधारिणे नमः. श्री लक्ष्मीनारायण स्वरूपाभ्यां पादोपचार दंडान् धारयामि कुङ्कुमविलेपदभ्यां समर्पयामि. వాస్తవానికి ఏంటంటే ఎప్పుడైతే మన పెళ్ళిళ్ళలో కూడా మన మండపానికి రాగానే ఫస్ట్ అత్తమ్మ వచ్చి ధూళికాళ్ళు అంటారంటూ కాళ్ళు కడిగిన తర్వాత అప్పుడు పెళ్లి బట్టలు పెట్టాలి. పెడితే అవి పోయి కట్టుకొని రావాలి. కానీ ఇప్పుడు ముహూర్తం 11 గంటలకు ముందనగానే అతి కష్టం మీద 11 గంటలకు వస్తున్నాం. మీ యొక్క కులం మాత్రమే, మిగతా వాళ్ళైతే 10 ఒకటి కూడా అవుతుంది. ఆ తర్వాత ఆ బట్టలు పెట్టి కట్టుకొని వస్తే ఏ 4 అవుతామని ఒకరు ముందే ప్రధానం అని పెట్టేసి పెడుతున్నారు. అట్లా స్వామివారి అమ్మవారు కూడా ఇప్పుడు కళ్యాణ వేదికకు వచ్చారు కాబట్టి వాళ్ళకి వస్త్రాలు పెట్టి మీరే తీసుకొచ్చారు కాబట్టి కట్టడం మీకు ఇబ్బంది అని అయ్యగారు కట్టారు కాబట్టి అట్లా పసుపు కుంకుమ పెట్టి నమస్కారం నక్షత్రం చేసి నమస్కారం చేసుకోండి. वीरस्य श्रीमदादिरानागस्त्यः अजितैक्ताभिमानस्त्यः महाजलोगनमध्ये परिभ्रमणाम् अनेककोटि ब्रह्माण्डानामेकत्वमे व्यक्ताविक्ताध्ययङ्कारपृथिव्याकाशमुदे अस्मिन्मादिब्रह्माण्डखण्डेयो मध्ये आधारशक्ति श्रीकुर्मवरामेश्य नागसीज अनन्तकष्टदिक्परिप्रतिष्ठिते आतल वितल सुतल महातल पाताल सप्तलोकानां भूतले चक्रवाला शैलामजगतमहासुर शास्त्रीकाण्डवर्तते महानालया पर्याशयस्य सहस्रबाणमण्डलमण्डिते ऐरावति मुण्डलिकवाङ्गज्ञः सौरबन्ध दण्डो दण्डोन्मेति अमरावति शोकोदयां भवति रेवति सिद्धवति साध्यवति गन्धर्वति अंगावति अष्टपुण्यावति वृद्धे ओम नमो पद्मपाद श्री परमेश्वर विद्यतं शुभे समृद्धि ब्राह्मणः शुभवासरे समृद्धते यवंकरणे यवंकरं शिष्टायां शुभतो अस्माकं अस्त्रेजमानजमानस्य नूतनं गृहप्रसङ्गत्वेनः सकलवास्तुदोषनिवार्धं श्री लक्ष्मीनारायण कल्याणमोस्तङ्गत्वेनः इति कन्यादानम् अनदि अनादि अविद्या वासनया अस्मिन् संसारे चक्रे योनिषु जनित्वा मम दश पूर्वेषां दश पर्वेषां मत वंशानां पितॄणां नरक दित्तूर्य शाश्वत ब्रह्मलोक जिगीषया అక్కడ కొబ్బరికాయ తీసుకొని ఆ స్వామివారి దగ్గర పెట్టేసి చేసుకోవాలి అంటే ఫస్ట్ మనం ఇల్లు కట్టాలనుకున్నాం. ఈ ఇల్లు కట్టాలనుకుంటే కావాల్సిన సామగ్రి ఏం కావాలి? మనకి ఇసుక కావాలి. ఆ ఇసుక ఎక్కడి నుంచి తీసుకొస్తాం? వాగులైతే తీసుకొస్తాం. ఆ వాగులైతే తీసుకొచ్చినప్పుడు ఆ ఇసుకల చిన్న చిన్న పురుగులు ఉంటాయి. మనం దొడ్డి ఇసుక సన్న ఇసుక అని గాలి బట్టి ఆ పురుగులన్నీ కూడా చంపేస్తాం. తర్వాత గోడలు వేస్తాయి. గోడలు అయిన తర్వాత మళ్ళీ డోర్లు కావాలా. డోర్లు కావాలంటే మళ్ళీ ఏం చేయాలా? మళ్ళీ వాళ్ళ దగ్గరికి పోవాలి, అడ్వాన్స్ ఇవ్వాలా. ఆయన ఇంకో దగ్గర పోయి తీసుకొస్తాడు. ఒక జంగాల పోయి చెట్టు నడుకొని తీసుకొస్తాడు. అంటే అది కూడా ఒక ప్రాణి కాబట్టి దాన్ని కూడా చంపి తీసుకురావడం జరుగుతుంది. మళ్ళీ దాని కూడా ఇంకో విషయం ఏంటంటే పర్యావరణానికి కూడా హానికరమే చెట్లు నరకడం వల్ల. ఆ దోషం కూడా ఎవరికి వస్తుందంట? మళ్ళీ మనకి వస్తుందంట. తర్వాత మేస్త్రిని అప్పగిస్తాం. మేస్త్రి ఏం చేస్తాడంటే ఆయనతో పాటు ఇంకొక 5 తీసుకొస్తాడు. ఆయన ఏం తింటాడో ఏం తాగుతాడో ఎక్కడ ఊస్తాడో లేదు, కానీ ఒక ఆకారాన్ని మాత్రం తీసుకొచ్చిస్తాడు మనకి. ఇంత అపవిత్రం అయిపోయిన తర్వాత మనం పలానా అయ్యగారి దగ్గరికి వెళ్ళి ఒక ముహూర్తం చూడండి అంటే ఉదయం పొద్దున 4 గంటలకి బ్రహ్మముహూర్తంలో ఉంది, మీరు వెళ్ళాలి అనగానే 4 గంటలకి కూరాడు కూడా దేవుళ్ళు పట్టుకొని వస్తాం. మళ్ళీ ఆ 4 గంటలకు దేవుడు రావన్నా? మన గృహప్రవేశం కాబట్టి మనం లేచినాం. దేవుడు రావన్నా 4 గంటలకి? వస్తాడా మన 4 గంటలకు దేవుడు? రాడంట. ఎందుకు అంటే మనకు తెలిసిన ఇప్పుడు మనమే ఉన్నాం మనుషులము. మన దాంట్లో మనకి ఎవరైనా ఒక 2 తప్పులు చేసారు అనుకోండి, 3సారి వ్యక్తిని మాట్లాడుతుంది కాదు. ఆ వ్యక్తి వచ్చినా కానీ కొద్ది పక్కకి వెళ్ళాలనిపిస్తుంది. అటువంటి భగవంతుడికి అందరం సమానం అంట. మీరైనా నేనైనా ఈ వన్య ప్రాణులన్నీ కూడా సమానం అంట. ఈ అన్నిటిని కూడా మనం హింసించి భగవంతుడు రా అంటే భగవంతుడు అసలు రాలేదంట. కాబట్టి
ఇవన్నీ కూడా మనకు తెలుసా, ఇవన్నీ దోషాలలో పడుతున్న విషయం తెలియదు. ఇప్పుడు నేను చెప్పేదాకా తెలియదు, మనకు ఒకటే ఆనందం ఉంటుంది, ఏంది ఎప్పుడెప్పుడు ఇల్లు కంప్లీట్ కావాలి, ఎప్పుడెప్పుడు ఇల్లు కంప్లీట్ కావాలని ఉంటుంది తప్ప ఇన్ని దోషాలలో చేస్తున్నాం అనే విషయం తెలియదు. అట్లా కొన్ని తెలిసినవి కానీ కొన్ని తెలియని కానీ ఉంటాయి. కాబట్టి ఈ తెలిసి తెలియని కూడా దోషానికి పరిహారం ఏంటంటే అంటే ఒక్కసారి వాస్తు పురుషుడిని తలుచుకొని ఆ పుణ్యావాసనం చేసిన జలాన్ని మన మీద ఎప్పుడైతే చల్లుకుంటామో అప్పుడు శుద్ధి అవుతారంట. వాస్తవానికి ఆ శుద్ధి ఎందుకు అయితే అంటే అప్పట్లో మనం పాత సినిమాలు చూస్తుంటాం, కొన్ని ఒక ఋషి చేతిలో కమండలం ఉంటుంది, తీసుకో ఓం పట్టణంగానే మాయవతులు ఓం పట్టణం అంటే ఆ పుణ్యావాచనలో చెప్పే మంత్రాలే కానీ ఆ పదాలే కానీ అన్ని శుద్ధైన పదాలు, శుద్ధైన మంత్రాలు ఉంటాయి. ఆ శుద్ధైన మంత్రాలతో తయారు చేసిన జలాన్ని ఎప్పుడైతే మనం చల్లుకుంటామో అప్పుడు మనం శుద్ధి అవుతామంట. అట్లా మన ఇంటి పరిసరాల్లో ఎప్పుడైతే చల్లుకుంటామో అట్లా మన ఇల్లు కూడా శుద్ధి అవుతామంట. ఆ విధంగా ఇప్పుడు భగవంతుడి యొక్క కన్యాదానం చేస్తున్నాం. భగవంతుడి యొక్క కన్యాదానం ఏంటంటే ఒక ఆడపిల్ల ఉండే కన్యాదానం చేస్తే ఏమవుతుందంటే దశ పూర్వేశాం దశ పరివేశాం అంటే ఆ పుట్టే 10 తరాలు చనిపోయిన 10 తరాలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా డైరెక్ట్ స్వర్గానికి పోయే అధికారం ఉందట. ఒక ఆడపిల్లని జన్మానికి ఇచ్చిన తర్వాత కన్యాదానం చేస్తే అటువంటి ప్రతిఫలం ఉంటుందన్నమాట. అట్లా భగవంతుడి యొక్క మనం కన్యాదానం చేసుకున్నాం. తర్వాత లగ్నాష్టకాలు ఉంటాయి, జిల్లాల నుంచి ఒక 4 తమ్ముడు పాపలు తీసుకెళ్ళాలి. నేను వేసినప్పుడు వేయాలా, అవన్నీ కూడా 5 సార్లకే చేయాలమ్మా. పిన్ని తీసుకోమ్మా, పిన్ని లక్ష్మీపదే యుగస్వరాభి విప్రానుష్యానుగ్రహం బాహో కంకణ బంధనం దశగుణం మాంగళ్య సూత్రాన్వితం సీతారాఘవయోర్వివాహ సమయే దేయా శ్రీకంఠపత్ని గిరిరాజపుత్రి శ్రీ పార్వతీ క్రమ సరోజ గాయత్రి శ్రీ విశ్వమాత కరుణైకశీల వధూవరాభ్యాం శ్రీరామపత్ని జనకస్య పుత్ని సీతాంగన సుందర కోమలాంగి శ్రీ విష్ణుపత్ని భువనైకమాత మధు అందరి దగ్గర ఉన్న అక్షంతలు రైట్. అక్షంతలు ఏమేమిటంటే అంటే మీరు స్వామివారి గురించి అమ్మవారి అమ్మవారి గురించి స్వామివారి పెట్టారు. మీ దగ్గర ఉన్న అక్షంతలు అందరూ కూడా స్వామివారి అమ్మవారి మీద వేసిన తర్వాత వాళ్ళిద్దరి మీద వేయండి. అసలు సాపేసి పెడతా అయిపోతుంది. ఓం
शांतिरस्सो पुष्टिरस्सो तुष्टिरस्सो वृद्धिरस्सो विघ्नमस्सो शमस्सो स्मशिं कर्माणस्सो कर्म समृद्धिरस्सो गृहे धनधान्य समृद्धिरस्सो अतः प्रजा मे काम समृद्धता వీరేంజాలంటే అమ్మ అమ్మవారి స్వామివారికి పోయాలా మీరు స్వామివారి పూజ అమ్మవారికి పోయాలి अतः प्रजा मे काम समृद्धता वृद्धिरस्तु अभिज्ञमस्तु आयुषमस्तु स्वस्यं कर्मास्तु कर्मस्तु गृहे धनधान्य समृद्धिरस्तु अतः प्रजा मे काम समृद्धता पोगोटंడి భాగ్య మీరు కదలకుంటుంటారా? ఇప్పుడే స్వామివారి యొక్క అమ్మవారి యొక్క కళ్యాణం జరిగింది. కళ్యాణానంతరం మనం ఏం చేస్తామంటే మన కూతురు యొక్క పెళ్లి అయితే మాత్రం ఏదో విధంగా కన్యాదానం చేస్తుంటాం అన్నట్టు. మనకు వచ్చిన విధంగా డబ్బు గాను బంగారం గాని ఇస్తుంటాం. అట్లా స్వామివారి యొక్క ఇప్పుడే కళ్యాణం జరిగింది కాబట్టి పొద్దున్న లేవంగానే మనకి 4 గంటలకు ప్రవేశం చేసినాం కానీ 6 గంటల దాకా మన మైండ్లో పనిచేయలేదు. ఎందుకు? ఛాయ్ లేక. కాబట్టి పొద్దున్న లేవంగానే ఛాయ్ ఉండాలి కాబట్టి అట్లా స్వామివారి యొక్క అమ్మవారి యొక్క కళ్యాణం ఇప్పుడే జరిగింది కాబట్టి పొద్దున్న లేవంగానే బెడ్ కాఫీ కానీ బెట్టి కానీ తాగడానికి వాళ్ళకి ఒక ఆవుని దానం చేస్తున్నట్టుగా భావించుకుంటూ మీరందరూ కూడా నేను చెప్పిన మంత్రాన్ని అందరం కూడా మనము ఆవును దానం చేస్తున్నట్టుగా భావించుకుంటూ చెప్తా ఉండండి. గా బాబా అనండి. గామవా జ్యేష్ఠ తిష్టాని భువనాని చతుర్దశ యస్మా దస్య ప్రదానేన అతశ్చాంతిం ప్రయచ్చమే లక్ష్మీనారాయణ గోవింద ఇప్పుడు గోదానం చేసినాం అంటే పందులు పండుగ పెట్టిస్తున్నాం కానీ గోదానం చేస్తున్నాం ఎలా అనుకుంటారంట అంటే మనది ఏముందంటే యద్భావం తద్భవతి అంట. అంటే ఏ విధంగా భావించుకుంటే ఆ విధంగా జరుగుతుందంట. భగవంతుడు ఇక్కడ ఉన్నాడు అనుకుంటే భగవంతుడు ఉంటాడంట. భగవంతుడే కాదు రాయి బట్టి కట్టెలు అంటే కట్టెలాగానే ఉంటాడంట. అట్లా మనం ఏదైనా సరే మన మనసులో ఏ విధంగా అనుకుంటామో అదే మనకి ప్రతిఫలం కనిపిస్తుందంట. కాబట్టి ఇప్పుడు మనము స్వామివారి యొక్క ఇప్పుడు కళ్యాణం జరిగిన తర్వాత గోదానం చేసినాం. అదేవిధంగా మొన్నటి వరకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ బెడ్రూమ్లు కట్టిస్తున్నారు కాబట్టి భగవంతుడు కూడా ఒక డబుల్ బెడ్రూమ్ వారించినట్టుగా భూదానాన్ని చేస్తున్నట్టుగా భావించుకుంటూ నేను చెప్పే మంత్రాన్ని అందరూ కూడా అంటున్నాను. సర్వస శ్రియా భూమి వరాధేన సముద్భవ యస్మా దస్య ప్రదానేన అతశాంతిం ప్రయచ్చమే లక్ష్మీనారాయణ ఇప్పుడు అందరికంటే అన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ మన అమ్మలందరికీ కూడా చాలా ఇష్టమైన వస్తువు ఏంటమ్మా? బంగారం. కాబట్టి అమ్మవారు కూడా 7 వరాల నగలు పెడుతున్నట్టుగా భావించుకుంటూ మన మంత్రాన్ని అంటుంది. హిరణ్య గర్భస్వం ఏమ బీజం ఇమావసో అనంత పుణ్య ఫలదం అతశాంతిం ప్రయచ్చమే లక్ష్మీనారాయణ
ఇప్పుడు సాలగ్రామ దానం అంటారు. ఈ సాలగ్రామ దానం అంటే మన వైష్ణవ టెంపుల్లో బాగా ఉంటుందంటూ ఒక 1000 సంవత్సరాలు భారీ నీళ్ళలో రాయి ఉంటుంది. అది సాలగ్రామంగా మారుతుంది. కాబట్టి ఆ సాలగ్రామాన్ని భగవంతుడికి దానం చేస్తున్నట్టుగా వించుంటూ నేను చెప్పే మంత్రాన్ని చెప్తున్నాను. సాలగ్రామే శిలాచక్రే భువనాని చతుర్దశ యస్మా తస్య ప్రధానేన అతశాంతిం ప్రయచ్చమే లక్ష్మీనారాయణ గోవింద. మూల ఉందమ్మా, ఈ మూల నుంచి బాబు కొంచెం సౌండ్ సుదర్శనాయ నమః అంటే వేస్తున్నాడు. ఓం శ్రీం హ్రీం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ పరాయ పరోక్షాయ పరమాత్మనే భరగర్మ మంత్రయంత్ర తంత్ర ఔషధ నాశే నాశయ. ఓం నమో భగవతే మహాసుదర్శనాయ దీప్తే జ్వాలావర్తయాయ సర్వశిశోభనహరాయ ఓం బ్రహ్మశాస్త్రం స్వాహా. సుదర్శనాయ విద్మహే మహాజ్వాలాదేమహి తన్నో చక్రः ప్రచోదయాత్. ఓం శ్రీం హ్రీం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ పరాయ పరమపురుషాయ పరమాత్మనే. అట్లా స్వాహ అనగానే యజ్ఞేశ్వరుని నోటు తెలుస్తుంది. కాబట్టి మనం వేసే హోమ ద్రవ్యమే కానీ ఈ నెయ్యి కానీ డైట్ నోట్లో పోతాయి. అదే నార్మల్గా వేసినాం అనుకోండి ముక్కులో కన్నులో పోతాయి. ముక్కులో కన్నులో పడ్డా ఇప్పుడు ఏమైతే
మండుతుంది కోపం వస్తుంది. కాబట్టి మనం అనుకున్న ఫలితాలకి ఇంకా రివర్స్ ఫలితాలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి స్వాహ అనుకుంటూ వేస్తుంటే బాగుంటుంది. ఓం ఆకృష్ణేయ సావతమానం నివేశనాః వితప్రపంచ ఇరంజేన కవితార దేవో జాతి భువనాన్ పచ్చన్ స్వాహ అద్యం దౌతం తరీభేవతా పురుషోత్తమాయ స్వాహ ఓం అచ్యుతాయ నమః స్వాహ ఓం నందాయ స్వాహ ఓం జనార్దనాయ నమః స్వాహ ఓం ఉపేంద్రాయ స్వాహ ఓం హరే నమః స్వాహ ఓం శ్రీకృష్ణాయ స్వాహ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః స్వాహ అధిదేవ స్వామదేవ పుష్ప సరస్వదేవ పుష్ప దేవ సవిత పుష్ప ఇది తదంగత్వేన సజమానస్య బుద్ధికామః శాంతివనాఖ్యం గదిష్యే. ఓం దచ్చన్వరానుదీపహే గాతుం విజ్ఞాయ గాతుం విజ్ఞపతే దేవీహి సమస్తరస్నః స్థిరమానుకేభ్య ఆవర్తం జగాతు వేషం జన్మోస్తు. దీపం జ్యోతి నమోస్తుతే. దీపం నమస్కారం చేసుకుంటాం. ఇంకోసేపు లేదురా పర్సన్స్ ఉంది. మీద ఒక భజన మానవుడిని నా అపరాధం మన్నించుము, నన్ను క్షమించమని చెప్పి అనేక విధంగా ప్రార్థించగా స్వామి సంతుష్టుడై మరలా ధనవంతు యథావిధి ఎక్కడ కరుణ వహించి ఇలా చెప్పాను, పోయి వైశ్యుడా, నీ కుమార్తె పూజ పూర్తి చేసింది కానీ ఆ తొందరలో ప్రసాదం తీసుకోవడం మర్చిపోయినది, అందుకే ఈ దుస్థితి అయినది. ఆమె ఇంటికి వెళ్ళి ప్రసాదం స్వీకరించి కుందనాల వైభవ లక్ష్మి కుంకుమలు దిద్దరే, పగడాల దుర్గాదేవికి పసుపులు అద్దరే, కళ్యాణ గౌరీ దేవికి గంధాలు పూయరే, గాజులు వేయరే, మల్లేలా మాలలతో జాజి విరజాజులతో జగదేక మాతను కొలిచి జయగాడతులివ్వరే, జయ జయలు పాడరు. మనదైన మహాలక్ష్మమ్మకు మందారమాలలు మందారమాలలు, చలనైన సరస్వతమ్మకు చామంతి మాలలు చామంతి మాలలు, సుగుణాల గాయత్రమ్మకు సువర్ణ పుష్పాలు తులసీదల మాలలు, మల్లేల మాలలతో జాజి విరజాజులతో జగదేక మాతను కొలిచి జయహారతులివ్వరే, జయ జయలు పాడరే. ఓంకార లలితాదేవికి ఒడి బియ్యం పోయరే, నగుమోము నారాయణికి నైవేద్యం పెట్టరే. అనురాగాన్ని ఇంకా ఇక్కడ వ్రతం అయిపోయిన తర్వాత ఇంకా వేరే వదిన వాళ్ళ ఇంట్లో కూడా వ్రతం జరుగుతుందన్నమాట. సో మా పెద్ద వదిన వాళ్ళ ఇంట్లో వెళ్ళి వ్రతానికి అయితే అటెండ్ అయ్యాను. మా భగవానికి జై బోల్ రాజరాజేశ్వర భగవానికి పూజలన్నీ అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్ ఫైనల్ ఏంటి తినడం కదా, మేమైతే తింటున్నాం. ఇంకా అన్ని పూజలు అన్నీ అయిపోయిన తర్వాత ఇంటికైతే వెళ్తున్నాం ఇంకా మేము. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బాయ్ బాయ్.